ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో షాకింగ్ అంశాలు బయటకు వచ్చాయి. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ప్రస్తావించింది సిట్. సాయికృష్ణది సాధారణ మిస్సింగ్ కేసు కాదు, అది కస్టోడియల్ డెత్ కేసుగా పేర్కొంటూ విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు నివేదిక సమర్పించింది సిట్. దీంతో కోర్టు సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక అంతకుముందు దర్యాప్తులో వెలుగు చూసిన పలు కీలక అంశాలను కోర్టుకు వివరించారు సిట్ అధికారులు. మే 6న మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు సిట్ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచలేదు అన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నారు. దర్యాప్తులో సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్లు ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు చెప్పింది. అంతేకాక మరణం అనంతరం అతడి మృతదేహాన్ని కూడా మాయం చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేసు తీవ్రత మరింత పెరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నాగరాజు విచారణ సందర్భంగా కూడా న్యాయస్థానం సిట్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా అడిగినట్లు తెలుస్తుంది. ఏంటి? ఐశ్వరి, సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ మిస్సింగ్ కేసు ఇది చాలా స్పష్టమైనటువంటి నిర్ధారణకు సిట్ వచ్చింది. ఇది కస్టోడియల్ డెత్ అని స్వయంగా మేజిస్ట్రేట్ ముందు ఈ రోజు సిట్ అధికారులు వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. సిఐ నాగరాజు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు మోపుతూ ఆ కోర్టులో ప్రవేశపెట్టింది. సిఐ నాగరాజుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. రాజమండ్రి జైలుకు నాగరాజుని తరలించారు. అయితే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించింది. ఒకటి, సిఐ నాగరాజు సాక్ష్యాధార సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా మాయం చేశారు. ఈ లాకప్ డెత్ కి సంబంధించినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా మాయం చేశారు. ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఆరోపించింది, అభియోగాన్ని మోపింది. అదేవిధంగా దాంట్లో ప్రధానంగా సిఐ నాగరాజుకి అప్పగించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి మార్కాపురం నుండి సాయికృష్ణ తీసుకొచ్చి అప్పగించారు. అప్పగించిన తర్వాత నాగరాజు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. సో సాయికృష్ణ క్లియర్ గా కృష్ణలంక సిఐ నాగరాజు ఆధీనంలో ఉన్నప్పుడు, కృష్ణలంక పోలీసుల ఆధీనంలో ఉన్నప్పుడు మిస్ అయ్యాడు, మరణించాడు అనే విషయాన్ని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. సో కస్టోడియల్ డెత్, ఎందుకంటే దానికి సంబంధించి కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వివరాలు కానీ, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోనే ఒక ఎస్ఐ సాయికృష్ణ పోలీస్ స్టేషన్ లో చూసినట్టు కూడా చెప్పినట్టు కూడా అందులో పేర్కొన్నారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా సాయికృష్ణని కస్టోడియల్ డెత్ అంటే చిత్రహింసలు పెట్టి ఆ చిత్రహింసలు పెట్టడం వల్ల చనిపోయాడన్న అంశాన్ని అయితే సిట్ నిర్ధారించింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని విచారించినట్టు పేర్కొంది. 17 మందిని విచారించిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో ఈ కేసుకి సంబంధించి ఇంకా మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పింది. అదేవిధంగా సిట్ ఈ కేసులో ముఖ్యంగా సాక్ష్యాలను తారుమారు చేసేసి, ఎందుకంటే ఒకవైపు డెడ్ బాడీని కూడా మాయం చేశారు, ఇంకొక వైపు సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా మాయం చేశారన్న అంశాన్ని కూడా ఇందులో పేర్కొంది. సో చాలా తీవ్రమైనటువంటి నేర ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఒకటి, నాన్ బెయిలబుల్ వారెంట్ పైన సాయికృష్ణ తీసుకొస్తే ఎందుకు కోర్టులో పొందుపరచలేదు. సో ఇది చాలా క్లియర్ గా కోర్టు ధిక్కరణ కూడా ఇందులో ఉంది. కోర్టు ధిక్కరణ ఉంది, ఒక వ్యక్తిని కొట్టి చంపడం ఉంది, అదేవిధంగా సాక్ష్యాలను ధ్వంసం చేసినటువంటి నేరం ఉంది. సో తీవ్రమైనటువంటి నేరాలన్నిటికీ కూడా సిఐ నాగరాజు పాల్పడినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఇందులో ఇంకా ఈ సిట్ విచారణకు సంబంధించి ఇది కేవలం ఒక రిమాండ్ రిపోర్ట్ మాత్రం, ఒక వ్యక్తికి సంబంధించి ఇంకా మిగిలినటువంటి అరెస్టులకు సంబంధించి పరిస్థితి ఏంటి, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, అదేవిధంగా దీనికి సంబంధించి సిఐ నాగరాజుతో ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఉన్నతాధికారులు ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళని ఎందుకు సిట్ ప్రశ్నించలేదు, వాళ్ళని ఎందుకు విచారించలేదు, ఇంకా ఇతర మొత్తం వ్యవహారంలో ఇన్వాల్వ్ అయింది ఒక్క సిఐ నాగరాజ్ అని ఇంకా చాలా మంది ఉన్నారా, ఇంకా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రశ్నలన్నీ కూడా ఇంకా ఇప్పుడు కొత్తగా ఉత్పన్నం అవుతుంది. ఈ ప్రశ్నలకి సమాధానం ఇంకా రావాల్సినటువంటి అవసరం. సో ప్రస్తుతానికైతే సిఐ నాగరాజు వరకు సిట్ అధికారులు అయితే కస్టోడియల్ డెత్ జరిగింది సాయికృష్ణది, అదేవిధంగా సాక్ష్యాలు ధ్వంసం చేశారు, అదేవిధంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డనటువంటి నేరాలపైన అరెస్టు చూపించారు. న్యాయస్థానం రిమాండ్ విధించింది. జూలై 8వ తేదీ వరకు కూడా రిమాండ్ విధించారు. ప్రస్తుతం నాగరాజుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. సతీష్, సాక్ష్యాలు ధ్వంసం చేసినప్పటికీ సాయికృష్ణ రిమాండ్ లో ఉన్నప్పుడు, అంటే నాగరాజు అదుపులో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ చూశాడు అనేసి కూడా తెలుస్తుంది. అతని వాంగ్మూలం ఏమైనా తీసుకున్నారా? దానికి సంబంధించి చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లోనే పేర్కొన్నారు. ఎస్ఐ సాయికృష్ణ తీసుకొచ్చినట్టు, ఎందుకంటే సాయికృష్ణ తీసుకొచ్చినట్టు కృష్ణలంక ఎస్ఐతో పాటుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మార్కాపురం నుండి తీసుకొచ్చినప్పుడు నేరుగా మేము తీసుకొచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని చెప్పారు కాబట్టి
ఆ కేసు అందుకోసమని మేము టాస్క్ ఫోర్స్ సిబ్బందిగా మాకు అప్పగించిన బాధ్యత మేరకు మేము తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి అప్పగించాం, సిఐ నాగరాజ్ అప్పగించాం అన్నారు. అదేవిధంగా ఎస్ఐ కూడా ఇక్కడ మేము చూసామన్న అంశాన్ని చెప్పారు. అదేవిధంగా సాయికృష్ణ తల్లి ఇక్కడ కృష్ణలంక సిఐ నాగరాజు నా కొడుకును కొట్టాడు, నేను అరుపులు విన్నాను, బ్యాకప్ లో ఉన్నప్పుడు కూడా చూశానన్న అంశం చెప్పారు. సో ఈ ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి నిర్ధారించుకొని అది డెడ్ బాడీ కూడా మాయమైందన్న అంశాన్ని, సాక్ష్యాలను కూడా ధ్వంసం చేశారన్న అంశాలన్నింటి కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అది సిట్ నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఇంకా ఉన్నతాధికారుల పాత్రను వెనక్కి తీస్తుందా లేదా, ఇంత జరుగుతుంది ఇదంతా కూడా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే వాళ్ళకి తెలిసి జరిగింది, అదే విధంగా చనిపోయిన తర్వాత కూడా తెలిసిందన్నటువంటి ఆరోపణలోనే వీటిని వెలికి తీస్తుందా లేదా అన్న అంశాలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది మాత్రం ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికైతే ఈ రోజుకైతే సిట్ ఇక ఎవరిని విచారించట్లేదని అయితే మనకు తెలుస్తుంది. రేపటి నుండి మళ్ళీ విచారణ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.